Good morning, students. Welcome to Artificial Intelligence class. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి ఒక మోడల్ని డేటా మీద ట్రైన్ చేసి ప్రిడిక్షన్స్ ఎలా ఇవ్వాలి, క్లాసిఫికేషన్ ఎలా చేయాలి, క్లస్టరింగ్ ఎలా చేయాలి, ఇటువంటివన్నీ కూడా మనం చూసాం. సో వాటికి సంబంధించి టుడే నేను మీకు అసైన్మెంట్స్ అనేవి ఇస్తాను. సో టుడేస్ క్లాస్ ఒక 20 to 30 minutes మిడిల్లో ఉంటుంది అంతే. సో మీరు చేయవలసింది ఏంటంటే ఇవాళ నేను ఏమైతే టాస్క్స్ ఇస్తున్నాను వాటన్నిటికీ ప్రోగ్రామ్స్ ప్లస్ అవుట్పుట్స్ మీరు అవి స్క్రీన్ షాట్స్ తీసి పీడిఎఫ్ చేయండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీకు పాసిబుల్ అవుతుంది అంటే వర్డ్ డాక్యుమెంట్ తీసుకుని వర్డ్ డాక్యుమెంట్లో మీరు రాసిన ప్రోగ్రామ్ ఇచ్చి అండ్ ప్రోగ్రామ్తో పాటుగా మీకు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది అక్కడ పేస్ట్ చేసి అండ్ దాంతో పాటుగా అవుట్పుట్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో మీరు ఏదైతే ప్లాటింగ్ చేస్తున్నారో సో ప్లాటెడ్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసి అవి కూడా అక్కడ అటాచ్ చేయండి. అలా మొత్తం అంతా కలిపి ఒక పీడిఎఫ్ చేసి మండే కల్లా సెండ్ చేయండి. సో నేను మీకు ఇక్కడ 5 అసైన్మెంట్స్ అనేది ఇస్తాను. సో ఆ 5 అసైన్మెంట్స్కి కూడా సో మీరు ఏం చేస్తారంటే సో ఒకటి ప్రోగ్రామ్ రాయాలి. సో రన్ చేసిన తర్వాత ఏదైతే అవుట్పుట్ వస్తుందో అవుట్పుట్ మీరు కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి అండ్ దాంతో పాటుగా ప్లాటెడ్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాటెడ్ ఇమేజెస్ని కూడా కలిపి సో ఈ 5 అసైన్మెంట్స్కి కలిపి ఒక పీడిఎఫ్ చేసి ఆ పీడిఎఫ్ని గ్రూప్లో మీరు సెండ్ చేయాలి. ఓకే, సో అది టుడేస్ వర్క్ అమ్మ. సో వన్ బై వన్ డేటా సెట్స్ ఎలా జనరేట్ చేయాలి అండ్ దాంతో పాటుగా మీకు ఇక్కడ ఏమేమి అసైన్మెంట్స్ ఎలా చేయాలి అన్నది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో అసైన్మెంట్ 1 వచ్చేసి లీనియర్ రిగ్రెషన్. అసైన్మెంట్ 1 లీనియర్ రిగ్రెషన్. సో టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ప్రిడిక్షన్. టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ప్రిడిక్షన్. ఓకేనా? సో ప్రిడిక్ట్ ద ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ యూజింగ్ టెంపరేచర్ అండ్ ఏసీ యూసేజ్. సో టెంపరేచర్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారు అండ్ దాంతో పాటుగా ఏసీ ఎన్ని అవర్స్ పాటు వాడుతున్నారు. సో మీకు అక్కడ 20 to 40 రేంజ్ మిడిల్లో ర్యాండమ్గా జనరేట్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఏదైతే టెంపరేచర్ అని ఉందో 20 to 40 మిడిల్లో ర్యాండమ్గా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అండ్ ఏసీ యూసేజ్ కూడా 1 to 10 అవర్స్ మిడిల్లో ర్యాండమ్గా జనరేట్ అవుతుంది. వీటికి తగ్గట్టుగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎంత ఉంటుంది అన్నది మీరు చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి డేటా సెట్ని ఈ విధంగా జనరేట్ చేయండి మీరు జనరేట్ చేసేటప్పుడు. సో పైన ఇంపోర్ట్ స్టేట్మెంట్ నార్మల్గానే ఉంటుంది. ఎంపీ డాట్ ర్యాండమ్ డాట్ సీడ్ 42. బికాస్ సీడ్ 42 తీసుకుంటే మీకు ఎప్పుడు కూడా స్టాండర్డ్ రిజల్ట్స్ వస్తాయి. ప్రతిసారి మీరు ఎప్పుడు రన్ చేసినా ఇది ర్యాండమ్గా డేటాని జనరేట్ చేసినా కూడా ఆ డేటా కూడా సేమ్ అదే ఉంటుంది అనమాట. సో సీడ్ తీసుకుంటే మీకు యూజ్ ఏంటంటే ఒకవేళ సీడ్ తీసుకోకపోతే ఏమవుతుందంటే సో మీరు ప్రోగ్రామ్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తే మల్టిపుల్ అవుట్పుట్స్ అని వస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తాయి. సో ర్యాండమ్ డాట్ సీడ్ తీసుకున్నప్పుడు ఒక పర్టికులర్ సీడ్ నెంబర్ మీరు తీసుకుంటే సేమ్ అవుట్పుట్ మళ్ళీ మళ్ళీ వస్తుంది అనమాట. సో n ఈజ్ ఈక్వల్ టు 500 అంటే టోటల్ ఇప్పుడు డేటా సెట్ కి సంబంధించినటువంటి వాల్యూస్ ఎన్ని కావాలి, 500 వాల్యూస్ మీద మీరు ఇప్పుడు ట్రైన్ చేయాలి. సో మనం ప్రోగ్రామ్స్ జనరేట్ చేసుకుంటున్నప్పుడు మనం ఎలా చేసాం, సో ఒక 10 వాల్యూస్ 20 వాల్యూస్ అలా తీసుకున్నాం మనం ఇప్పుడు దాకా. సో ఇప్పుడు అలా కాకుండా సో ఆల్మోస్ట్ ఒక 500 వాల్యూస్ మీద డేటా సెట్ అనేది ట్రైన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ యూనిట్స్. సో ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 20 to 40 మిడిల్లో ర్యాండమ్గా జనరేట్ అవుతుంది. సో 1 to 10 మిడిల్లో ఇక్కడ ఏసీ అవర్స్ అన్నది ర్యాండమ్గా జనరేట్ అవుతుంది అండ్ ఎలక్ట్రిసిటీ యూనిట్స్ క్యాలిక్యులేషన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఎలక్ట్రిసిటీ యూనిట్స్ క్యాలిక్యులేషన్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఎగ్జాక్ట్గా రాస్తారు. రాసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే క్రియేట్ ఏ ఫీచర్ మ్యాట్రిక్స్ యూజింగ్ ద టెంపరేచర్ అండ్ ఏసీఆర్స్. సో ఎంత టెంపరేచర్ ఎంత ఏసీఆర్స్ అన్నది యూజ్ చేసి ఒక ఫీచర్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేయండి. దాని మీద ఒక లీనియర్ రిగ్రెషన్ మోడల్ని మీరు క్రియేట్ చేయండి. తీసుకుని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యాక్చువల్ డేటా అన్నది మీరు ప్రిడిక్ట్ చేయండి. ప్లాట్ యాక్చువల్ డేటా అండ్ దెన్ ప్రెడిక్టెడ్ రిగ్రెషన్ అవుట్పుట్. సో యాక్చువల్ డేటాని మీరు ప్లాట్ చేయండి, దాంతో పాటుగా రిగ్రెషన్ ఏదైతే అవుట్పుట్ ఇచ్చిందో అది కూడా ప్రెడిక్ట్ చేయండి. అండ్ ప్రెడిక్ట్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఫర్ టెంపరేచర్ 35 degrees అండ్ ఏసీఆర్స్ ఈజ్ ఈక్వల్ టు 8. సో 35 degrees టెంపరేచర్ దగ్గర 8 అవర్స్ ఏసీని మీరు రన్ చేస్తే కనుక ఎన్ని ఎలక్ట్రిసిటీ యూనిట్స్ అన్న అవుతాయి అన్నమాట. సో మీకు ఇక్కడ ఈ రెండు కూడా ఎక్స్ అమ్మ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ యూనివేరియేట్ కాదు బైవేరియేట్ ఇది. సో మీకు ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్స్ అన్నవి రెండు ఉన్నాయి,
ఎక్స్ రెండు ఉన్నాయి అనమాట. అందుకే ఫీచర్ మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో ఎలక్ట్రిసిటీ యూనిట్స్ అనేది వై అన్నమాట. ఇవి ఇన్పుట్ వేరియబుల్స్, ఇది కరెస్పాండింగ్ అవుట్పుట్ వేరియబుల్ వై అన్నది. సో ఇక్కడ ఈ ఇన్పుట్ వేరియబుల్స్ రెండు ఈ విధంగా తీసుకోవాలి, అవుట్పుట్ వేరియబుల్ ఏమో ఈ విధంగా ఉండాలి. అండ్ ఈ రెండిటికి అంటే టెంపరేచర్ 35 డిగ్రీస్ దగ్గర ఏసీఆర్ 8 అవర్స్ రన్ చేస్తే కనుక అప్పుడు మీకు ఏ విధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి యూనిట్స్ అన్నవి అవుతాయి అన్నది ఇక్కడ క్యాలిక్యులేషన్ అన్నమాట. సో ఇక్కడ 20 to 40 అన్నది ఏంటంటే ఇప్పుడు ఓన్లీ మన కంట్రీ అనే కాదు, డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి కదా. సో కొన్ని చోట్ల ఏంటంటే, సో మనకు కావాల్సినటువంటి టెంపరేచర్ సెట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బాగా కోల్డ్ గా ఉన్నటువంటి ఏరియాస్ లో కొంచెం హైయర్ టెంపరేచర్ సెట్ చేసుకుంటాం. అంటే ఇది టాస్క్ అన్నది కూడా సో రియలిస్టిక్ కాదు, ఓన్లీ ఇది డేటా ఏ విధంగా ట్రైన్ అవుతుందని. సో మనం ఒకవేళ 16 to 25, 16 to 30 మిడిల్ లో తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎక్కువ వాల్యూస్ రావన్నమాట. మీకు అర్థమవుతుంది కదా, మన జనరల్ గా ఏసీస్ అనేవి 16 లోయెస్ట్ ఉంటాయి. 16 నుంచి స్టార్ట్ అయ్యి సో రఫ్లీ 30, 32 దాకా వెళ్తాయి. ఈ రేంజ్ ఏదైతే ఉందో మనం ఒక 500 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు అది ఏమవుతుందంటే, సో ప్రెడిక్షన్ అన్నది రిపిటేటివ్ అయిపోతుంది అనమాట, రిడెండెంట్ డేటా వస్తుంది. అందుకని రేంజ్ ని 20 to 40కి ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్లీ రియలిస్టిక్ అని కాదు. సో మీరు అడగచ్చు 35 డిగ్రీస్ దగ్గర ఏసీ ఎవరైనా 8 అవర్స్ రన్ చేస్తారా, అసలు ఏసీ కొనేదే కూలింగ్ కి కదా అని చెప్పి మీరు అనొచ్చు. డిఫరెంట్ సినారియోస్ దృష్టిలో పెట్టుకుని అండ్ ఆ రేంజ్ కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో ఉన్న రేంజ్ కన్నా ఇంకొద్దిగా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. రీజన్ ఏంటంటే, సో మనకి ఇక్కడ ఏదైతే ఈ ర్యాండమ్ గా మనం డేటాను జనరేట్ చేస్తున్నామో దాని రేంజ్ ఎక్కువ ఉంటే బెటర్ గా ఉంటుంది అని చెప్పి. ఓకే. సో నెక్స్ట్ అసైన్మెంట్ పాలినామియల్ రిగ్రెషన్. సో పైన మీరు చూసింది లీనియర్ రిగ్రెషన్ మోడల్. ఇప్పుడు మీరు యూజ్ చేయాల్సింది పాలినామియల్ రిగ్రెషన్. అంటే ఏం చేయాలి, ఫస్ట్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ ని ఇంపోర్ట్ చేసుకుని దానికి పాలీ అని చెప్పి, డాట్ పాలీ అని చెప్పి ఫీచర్స్ ని పాలినామియల్ ఫీచర్స్ కింద చేంజ్ చేసుకుని ఆ ఏదైతే ఎక్స్ వాల్యూస్ ని మీరు పాలినామియల్ కి చేంజ్ చేసుకున్నారో వాటి మీద మీరు ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో మోడల్ నాన్ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫెర్టిలైజర్ అమౌంట్ అండ్ క్రాప్ ఈల్డ్. సో ఫెర్టిలైజర్స్ ఎంత యూజ్ చేస్తే క్రాప్ ఈల్డ్ ఎంత పెరుగుతుంది అన్నదన్నమాట. ఓకే. సో డేటా సెట్ క్రియేషన్ వచ్చేసి ఇంపోర్ట్ numpy ఎన్పి, ఎన్పి డాట్ ర్యాండమ్ సీడ్ 42, ఎన్ ఇస్ ఈక్వల్ టు 400. సో ఇక్కడ మీకు ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో ఈ ఫెర్టిలైజర్ అన్నది ఎక్స్, ఫెర్టిలైజర్ అన్నది ఎక్స్. సో ఇక్కడ యూనివేరియేట్, క్రాప్ ఈల్డ్ అన్నది వై, అవుట్పుట్ అనమాట. ఫెర్టిలైజర్ అమౌంట్ ఏమో ఎక్స్, క్రాప్ ఈల్డ్ అన్నదేమో వై. సో ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ యూనిఫామ్ 10, 200 ఎన్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 10 to 200 మధ్యలో వాల్యూస్ అనేవి జనరేట్ చేస్తూ వెళ్తారు. ఈల్డ్ అవుట్పుట్ కూడా 0 to 20 మిడిల్ లో జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకే. సో టాస్క్ ఏంటి అంటే, ట్రైన్ ద లీనియర్ రిగ్రెషన్ మోడల్ అండ్ పాలినామియల్ రిగ్రెషన్ మోడల్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 3. మనం జనరల్ ఎక్స్పెరిమెంట్స్ అన్నిట్లో సెకండ్ డిగ్రీ చూసాం. అండ్ పాలినామియల్ రిగ్రెషన్ ఎక్స్పెరిమెంట్స్ లో లాస్ట్ ఎగ్జాంపుల్ లో డిగ్రీ 3, డిగ్రీ 4, డిగ్రీ 5 కూడా మనం ట్రై చేసాం. ఓకే. సో ఆ డిగ్రీస్ పెంచే కొద్ది ఏమవుతుందంటే ఓవర్ ఫిట్టింగ్ అనేది అవుతుంది. అందుకని డిగ్రీస్ అనేవి 2 or 3 దగ్గర మనం పెట్టుకుంటున్నాం. సో ఇక్కడ డిగ్రీ 3 దగ్గర ట్రైన్ చేయండి. ఈ రిగ్రెషన్ మోడల్ ఏదైతే ఉందో నేను డిగ్రీ 3 దగ్గర ట్రైన్ చేయండి. ట్రైన్ చేసి ప్లాట్ ద లీనియర్ రిగ్రెషన్ లైన్. ఇక్కడ రెండు ప్లాట్ చేయండి. ఒకటి లీనియర్ రిగ్రెషన్ లైన్ ప్లాట్ చేయండి, రెండోది పాలినామియల్ రిగ్రెషన్ కర్వ్ కూడా ఇందులోనే ప్లాట్ చేయండి. అదేనా మీరు పై ఎగ్జాంపుల్ లో ఫస్ట్ అసైన్మెంట్ లో ఏం చేశారు, ఓన్లీ లీనియర్ రిగ్రెషన్ చేశారు బై వేరియేట్. ఇప్పుడు ఏం చేస్తారంటే అసైన్మెంట్ 2 లో సో మీరు లీనియర్ రిగ్రెషన్ అండ్ దాంతో పాటుగా పాలినామియల్ రిగ్రెషన్ రెండు చేయండి. రెండు చేసిన తర్వాత సో ఆ రెండిటికి కంపారిజన్ అనేది మీరు చూడండి అనమాట. అండ్ ప్రెడిక్ట్ క్రాప్ ఈల్డ్ ఫర్ ఫెర్టిలైజర్ 150. సో 150 kgs ఫెర్టిలైజర్ వాడితే సో లీనియర్ రిగ్రెషన్ ఏం ప్రెడిక్ట్ చేస్తుంది అండ్ పాలినామియల్ రిగ్రెషన్ ఏం ప్రెడిక్ట్ చేస్తుంది, ఆ రెండు కూడా మీరు కంపేర్ చేయండి. నెక్స్ట్ అసైన్మెంట్ 3 లాజిస్టిక్ రిగ్రెషన్, లోన్ అప్రూవల్ సిస్టమ్. క్లాసిఫై వెదర్ ఏ లోన్ షుడ్ బి అప్రూవ్డ్ ఆర్ నాట్. సో లోన్ అన్నది అప్రూవ్ అవ్వాలా వద్దా అన్నది ఇక్కడ 0 and 1 మిడిల్ లో తీసుకుంటుంది ప్రాబబిలిటీస్ అన్నిటిని కూడా. సో అలా మనం చూద్దాం. డేటా సెట్ క్రియేషన్ చూడండి. ఇంపోర్ట్ numpy as np, np డాట్ ర్యాండమ్ డాట్ సీడ్ 42. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 600. సో 600 వాల్యూస్. సో ఇన్కమ్ వచ్చేసి 20,000 to 1 lakh మిడిల్ లో ఇక్కడ.
ఇన్కమ్ 20,000 టు 1 lakh మిడిల్లో, అండ్ క్రెడిట్ స్కోర్ అన్న 300 టు 850 మిడిల్లో. సో అబౌవ్ 300 అండ్ బిలో 850 మిడిల్లో మీకు జనరేట్ అవుతూ ఉంటాయి. సో ర్యాండమ్ శాంపిల్స్ వాటి అందరికి జనరేట్ అయిపోతాయి అనమాట. సో మీకు ఇక్కడ ఈచ్ ఎగ్జాంపుల్ ని మీరు డేటా సెట్ లో ఉన్నటువంటి ప్రతి పేర్ ని కూడా మీరు క్రియేట్ చేయక్కర్లేదు. ఒక 600 శాంపిల్స్ ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోయి మోడల్ దాని మీద ట్రైన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు లోన్ అప్రూవ్డ్ వచ్చేసి ఇన్కమ్ గ్రేటర్ దాన్ 50 అండ్ క్రెడిట్ స్కోర్ గ్రేటర్ దాన్ 650 డాట్ ఏఎస్ టైప్ ఇంట్. సో ఇక్కడ ఏంటంటే, సో లోన్ అప్రూవ్ అయ్యేటప్పుడు ఇన్కమ్ ఒకవేళ 50,000 కంటే ఎక్కువ ఉన్నా, క్రెడిట్ స్కోర్ గ్రేటర్ దాన్ 650 అయినా, సో ప్రిఫర్డ్ అనమాట. ఇప్పుడు ఈ కాంబినేషన్స్ మారే కొద్ది, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ బిలో 50 ఉన్నా కూడా ఒకసారి క్రెడిట్ స్కోర్ 650 దాటి ఉండొచ్చు. సో అలాంటి సందర్భాల్లో లోన్ ఇవ్వాలా వద్దా? అండ్ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా ఇన్కమ్ ఎక్కువ ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో లోన్ ఇవ్వాలా వద్దా? సో వీటికి సంబంధించిన కాంబినేషన్స్ ఏంటి అవన్నీ చూసుకుని లాజిస్టిక్ రిగ్రెషన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే లోన్ అప్రూవల్ ఇవ్వాలా వద్దా అని చూస్తాను అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇన్కమ్ వచ్చేసి 60,000 అండ్ క్రెడిట్ స్కోర్ వచ్చేసి 700. ప్రింట్ ప్రాబబిలిటీ ఆఫ్ అప్రూవల్, ఖచ్చితంగా ఇది అప్రూవ్ అయిపోతుంది, అందులో అసలు డౌట్ ఏమీ లేదు. ఇన్కమ్ 60,000, క్రెడిట్ స్కోర్ 700 అంటే సో ఓకే, అప్రూవల్ అన్నది ఉంటుంది. కాకపోతే దాని అప్రూవల్ ప్రాబబిలిటీ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేయండి. ఇంకా పాస్ట్ డేటా ఏదైతే తీసుకుందో, తీసుకున్న డేటా ప్రకారంగా ఏదైతే ట్రైనింగ్ అయిందో ఆ ట్రైనింగ్ కి ఇది ఎంత ప్రాబబిలిటీ, అంటే ఒక 70% ప్రాబబిలిటీ ఉందా అప్రూవల్ కి, 80 ఉందా, 95% ఛాన్స్ ఉందా, ఎంత ఛాన్స్ ఉంది అప్రూవల్ కి అన్నది అది ఎలా తీసుకుంటుంది, దాని పర్సెప్షన్ ఏంటి, ఆ మోడల్ పర్సెప్షన్ ఏంటన్నది చూడండి. ఓకేనమ్మా. సో ఇన్కమ్ కి క్రెడిట్ స్కోర్ కి కలిపి ఒక ఫీచర్ మ్యాట్రిక్స్ అనేది మీరు తీసుకోవాలి. ఈ రెండిటి మీద డిపెండ్ అవుద్ది. ఇప్పుడు రెండు ఎక్స్లు ఒక వై అన్నమాట. ట్రైన్ ద లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్, ప్లాట్ ద డెసిషన్ బౌండరీస్ అండ్ ప్రిడిక్ట్ ఫర్ ఇన్కమ్ 60,000 అండ్ క్రెడిట్ స్కోర్ 700. నెక్స్ట్ అసైన్మెంట్ 4 చూడండి, కే మీన్స్ క్లస్టరింగ్. సో కస్టమర్ సెగ్మెంటేషన్ చేయండి. సో క్లస్టర్ ద కస్టమర్స్ బేస్డ్ ఆన్ ద ఇన్కమ్ అండ్ స్పెండింగ్ స్కోర్. సో వాళ్ళ ఇన్కమ్ రేంజ్ ఎలా ఉంది, వాళ్ళ స్పెండింగ్ స్కోర్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే కస్టమర్స్ ని సెగ్మెంట్ చేయండి. సో ఇంపోర్ట్ numpy as np డాట్ random డాట్ సీడ్ 42 n ఈజ్ ఈక్వల్ టు 600. సో 600 శాంపిల్స్ మీకు ఇక్కడ జనరేట్ అవుతాయి. సో ఇన్కమ్ వచ్చేసి సో 20,000 నుంచి 1,50,000 మిడిల్లో ఉంది. ఇన్కమ్ అన్నది 20 టు 1,50,000 మిడిల్లో ఉంది. స్పెండింగ్ స్కోర్ 1 టు 100 మిడిల్లో ఉంటుంది. సో అండ్ దీన్ని ఏం చేస్తారంటే మీరు ఒక కాలమ్ స్టాక్ కింద తీసుకుంటారు. తీసుకుని సో కే మీన్స్ క్లస్టరింగ్ విత్ కే ఈజ్ ఈక్వల్ టు 3. సో ఎన్ని సెంట్రాయిడ్స్ వస్తాయి, ఎన్ని క్లస్టర్స్ వస్తాయి అంటే 3 వస్తాయి. ప్లాట్ ద క్లస్టర్స్ విత్ డిఫరెంట్ కలర్స్. సో 3 డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి క్లస్టరింగ్ అనేది చేయండి. సెంట్రాయిడ్స్ ని క్లస్టర్ చేయండి. క్లస్టర్ సెంటర్ వాల్యూస్ ని కూడా మీరు ప్రింట్ చేయండి. ఓకేనా. సో ఇది కే మీన్స్ క్లస్టరింగ్ కి సంబంధించినటువంటి అసైన్మెంట్. సో కస్టమర్ సెగ్మెంటేషన్. సో మీరు ఒక్క క్లాస్ ని రీవిజిట్ చేయండి. మీరు ఎప్పుడైతే అసైన్మెంట్స్ అన్నవి చేస్తున్నప్పుడు మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా సో మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఏదైతే ప్రాబ్లమ్స్ అనేవి చేసామో వాటిని ఒక్కసారి ఆ క్లాసెస్ ని రీవిజిట్ చేయండి. సో దట్ మీకు అర్థమవుతుంది అనమాట. ఈ టాస్క్ మీరు పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఓకే, సో పలానా ఎగ్జాంపుల్ ని ఈ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి అన్నది మీకు అర్థమవుతుంది. సో ప్రిఫరబుల్లీ డోంట్ యూస్ ఏఐ. ఏఐని ఉపయోగించద్దు. మెయిన్ థింగ్ ఏంటంటే సో ఆల్రెడీ మీకు టెంప్లేట్ ప్రోగ్రామ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఏఐని ఉపయోగించకుండా చేయండి. సో ఏఐని యూజ్ చేస్తే మీకు టాస్క్ అనేది 5 minutes లో కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే మీకు అండర్స్టాండింగ్ రాదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఏంటంటే మీకు సింటాక్స్ మెమరైజేషన్ కోసం కాదు. అంటే మీరు ఆ సింటాక్స్ అంతా గుర్తు పెట్టేసుకోవాలి, ఆ సింటాక్స్ అంతా బై హార్ట్ చేయాలన్న దాని గురించి కాదు, కానీ థియరిటికల్ అండర్స్టాండింగ్ కోసం. సో మీరు ఒకవేళ మీకు థియరిటికల్ గా ప్రాబ్లం అర్థం కావట్లేదంటే సో అప్పుడు మీరు ఏ ఉపయోగించినా కూడా మీకు రిజల్ట్ ఏమి ఉండదు, ఉపయోగం ఉండదు అనమాట. ఫస్ట్ మీరు థియరిటికల్ గా మొత్తం అంతా కూడా క్లియర్ గా అర్థం చేసుకోగలగాలి. సో మీకు ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ అన్నది మీలో ఉండాలి, ఏఐ హెల్పర్ కింద ఉండాలి. మీరు ఏఐని యూజ్ చేసేస్తే ముందుగానే, అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో సో మహా అయితే ఏం చేయగలుగుతారు, స్క్రీన్ షాట్స్ తీసుకుని డైరెక్ట్ ఏఐకి ఇచ్చేయగలుగుతారు. ఇచ్చేసినా మీకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ని ఒక టెంప్లెట్ ఆల్రెడీ ఉన్నప్పుడు మీరు టెంప్లెట్ ని యూజ్ చేసి క్రియేట్ చేయగలగాలి. ఇప్పుడు మీకు ఎంతో కొంత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని ఉన్నట్టు కదా.
ఆల్రెడీ మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్నవన్నీ కూడా సేమ్ అప్పుడు చెప్పుకున్నటువంటి మోడల్సే. ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే అప్పుడు డేటా మనమే క్రియేట్ చేసేవాళ్ళం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని, వై ఈజ్ ఈక్వల్ టు అని, లేకపోతే లేబుల్స్ ఇచ్చి డేటా మనం క్రియేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే డేటాని ర్యాండమ్ గా జనరేట్ చేస్తున్నాం. సో మీరు ఏఐని వాడకూడదని ఈవెన్ డేటా జనరేట్ చేయడానికి కావాల్సిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ కూడా ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను క్లియర్ గా. సో ఎగ్జాక్ట్ గా ఈ కోడ్ అనేది నేను ఇక్కడ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఏఐని మీరు ఉపయోగించకూడదని. సో ప్లీజ్ డోంట్ యూజ్ ఏఐ. ఏఐని వాడకుండా ఇది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు కే మీన్స్ క్లస్టరింగ్ అనేది కే ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోండి. 3 క్లస్టర్స్ తీసుకుని డిఫరెంట్ కలర్స్ అన్నవి తీసుకోండి. తీసుకుని ఆ సెంట్రాయిడ్స్ అన్నవి ప్లాట్ చేయండి. ప్లాట్ చేసి క్లస్టర్ సెంటర్ వాల్యూస్ కూడా తీసుకోండి. అండ్ దెన్ అసైన్మెంట్ 5 వచ్చేసి ఎనామలీ డిటెక్షన్. అసైన్మెంట్ 5 వచ్చేసి ఎనామలీ డిటెక్షన్, నెట్వర్క్ ఇంట్రూజన్ డిటెక్షన్. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అనేది మనం ఇదివరకు కూడా చేసాము. సో మళ్ళీ ఒకసారి చూడండి. సో ఐసోలేషన్ ఫారెస్ట్ ని యూజ్ చేసి అనామలీ పాయింట్స్ అనేవి తీసుకోండి. అండ్ దాంతో పాటుగా నార్మల్ డేటా పాయింట్స్ ఏంటి, డిటెక్టెడ్ అనామలీస్ ఏంటి, డిఫరెంట్ కలర్ లో ఉంటాయి. ఆ డిటెక్టెడ్ అనామలీస్ ఏంటన్నది చూడండి. అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ అనామలీస్ అన్న ఉన్నాయన్నది చూడండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఎన్పి డాట్ ర్యాండమ్ సీడ్ 42 నార్మల్ డేటా ఈజ్ ఈక్వల్ టు 50కి 10 ఏవైతే ఉన్నాయో అక్కడ నార్మల్ డేటా ఉంటుంది. సో శాంపిల్స్ అన్నమాట, నార్మల్ డేటా శాంపిల్స్ అని అలా జనరేట్ అవుతాయి. సో అనామలీస్ ఏంటంటే అవుట్ ఆఫ్ బౌండ్ జనరేట్ అవుతాయి. సో తక్కువ నెంబర్ ఉంటాయి కానీ అనామలీస్ రేంజ్ అనేది ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది అనమాట. సో వీటిని కూడా ర్యాండమ్ గా జనరేట్ చేసి వాటిని స్టాక్ చేయండి. నార్మల్ డేటాని అనామలీస్ ని రెండింటిని స్టాక్ చేయండి. స్టాక్ చేసిన తర్వాత సో అనామలీ పాయింట్స్ ని ఐడెంటిఫై చేసి వేరే కలర్ లో ప్రింట్ చేయండి. ఓకేనా. సో ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద వర్క్ అన్నది ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్ ఇచ్చారో ప్రోగ్రామ్ మీకు హాఫ్ ఆఫ్ ద వర్క్ చేసి పెట్టేస్తుంది. 3-4 లైన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ డేటా సెట్ క్రియేషన్ కాబట్టి మీరు చేయవలసిన ఏమైనా ఉంది అంటే ట్రైనింగ్ ప్లాటింగ్ అంతే. సో ఆల్రెడీ డేటా సెట్ అంతా ఇక్కడ ఇచ్చేస్తున్నాం కాబట్టి మోడల్ ని మీరు క్రియేట్ చేసి ప్రాపర్ ఇంపోర్ట్స్ తో మీరు ఆ మోడల్ ని ట్రైన్ చేసి ప్లాట్ చేయడం ఒకటే మీకు మిగులుతుంది అనమాట. ఓకేనమ్మా. సో టుడేస్ క్లాస్ ఎందుకు ఇంత తక్కువ టైం అంటే సో మండే యాక్చువల్ గా అనదర్ సెగ్మెంట్ లోకి మనం వెళ్తాం అనమాట. సో ప్రీవియస్ క్లాసెస్ అన్ని కూడా వీక్లీ వీక్లీ ఒక్కొక్క మాడ్యూల్ ఉంది. సో ఈ వీక్ కి ప్రీవియస్ వీక్ కి కలిపి మొత్తం అంతా టాపిక్స్ అనమాట మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ గా. సో ఈ వీక్ ప్రీవియస్ వీక్ మొత్తం అంతా కలుపుకుని టాపిక్స్ అన్ని అయ్యాయి. సో ఎస్టర్డే థియరిటికల్ అండర్స్టాండింగ్ కూడా మనకు కంప్లీట్ అయింది. ఎస్టర్డే మనం చెప్పుకుంటున్నప్పుడు సో మనం మెషిన్ లెర్నింగ్ థియరీ నుంచి కాగ్నిటివ్ సిస్టమ్స్ సంబంధించిన థియరీ ఎలా షిఫ్ట్ అవ్వాలి, సో ఎందుకు అన్నవి కూడా ఎస్టర్డే కంప్లీట్ అయ్యాయి కదా. సో అందుకని సో మండే మనం న్యూ మాడ్యూల్లోకి వెళ్తాం. వేరే మాడ్యూల్ అనేది మండే మనకు స్టార్ట్ అవుతుంది. సో ఒక చాట్ బోట్ కానీ ఒక ఏజెంటిక్ ఏఐకి సంబంధించిన సిస్టమ్ ని కానీ ఒక ఇంటెలిజెంట్ సిస్టమ్ ని ఎలా మనం క్రియేట్ చేయాలి. అండ్ దాంతో పాటుగా ఆన్లైన్ లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్ని ఉంటాయి. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ని ఎలా మనం యూజ్ చేసుకుని సో మనం ఏజెంటిక్ ఏఐని యూటిలైజ్ చేసుకోవచ్చు, ఏ టాస్క్స్ కి మనం యూజ్ చేయొచ్చు అన్నదంతా కూడా సో మనం మండే నుంచి చెప్పుకుంటాం. సో డిఫరెంట్ మెథడ్ లో వెళ్తున్నాం మండే నుంచి. సో ప్రాజెక్ట్ కూడా మెల్లగా స్టార్ట్ అయిపోతుంది మీకు చెప్పాను కదా. సో మార్చ్ ఫస్ట్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్ ఉంటుంది అంతే. ఈ 1 వీక్ కంప్లీట్ చేస్తారండి నెక్స్ట్ వీక్ ఎండింగ్ కానీ. సో ఆ పై వీక్ కి కానీ మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. మెయిన్ ప్రాజెక్ట్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. సో మీకు ఏంటంటే ప్రెసెంట్ టుడే ఈ క్లాస్ కి సంబంధించినటువంటి ఏదైతే అసైన్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ప్రిపేర్ అవ్వండి. అవన్నీ కూడా పీడిఎఫ్ చేసి గ్రూప్స్ లో సెండ్ చేయండి. సో దట్ ఎంతమంది వర్క్ చేస్తున్నారో ఎంతమందికి ట్రూలీ అర్థమైంది అన్నది నాకు కూడా ఒక ఐడియా ఉంది. ఓకేనా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.